ఏపీపీఎస్సీ 2025కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్, అలాగే నోటిఫికేషన్, ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, అట్లాగే దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే 9th to 13th జూన్ వరకు అయితే ఇచ్చారు. 5 days అనమాట. ఈ 5 days లోపు షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ కోసం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఒకసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ 10th అయితే ఉంది. సో ఈ ఇయర్ అయితే 9th అయితే ఇచ్చారు. సో నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి 31st మార్చ్ అయితే ఉంది. సో దాన్ని బట్టి ఈ మంత్లోనే మంత్ ఎండింగ్ లోపు కానీ లేకపోతే ఏప్రిల్ స్టార్టింగ్ వీక్లో కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రిపరేషన్ కోసం అయితే ఒక 1 month అయినా కూడా టైం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండ్ లోపు కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లోపు కానీ ఉంటుంది. ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఒక రోజులో ఒక సెషన్కి ఇన్ని సబ్జెక్ట్స్ అని చెప్పని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ రోజులో ఎన్ని సెషన్స్ ఉంటే అన్ని సెషన్స్కి సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో ఇదైతే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి షెడ్యూల్. సో ఈ ఇయర్ అనేది షెడ్యూల్ ఇంకోలా రావచ్చు. రిమైనింగ్ ప్రాసెస్ కోసం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంటే మాస్టర్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ నుంచి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ అంటే ఏపీపీసెట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే వాళ్ళ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుంటారో అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా ఈ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సెట్ రిజల్ట్స్ వచ్చేసి అట్లా కౌన్సిలింగ్కి పెట్టుకునే లోపు మీ రిజల్ట్స్ వచ్చేసి మీ సర్టిఫికేట్ వచ్చేస్తే మీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయిపోతారు. సో ఎవరైతే ఈ ఏపీపీసెట్ 2025కి అప్లై చేసి ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళు లాస్ట్ ఇయర్ సిలబస్ అనేది దగ్గర పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసేయండి.